నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సోను వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిరుద్యోగులను బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు మోసం చేశాయని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ధ్వజం. ఆ పార్టీలు లోపాయికారి ఒప్పందంతో ముందుకు వెళుతున్నాయని వెల్లడి. కొనసాగించాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ నేత కేజీ రామచంద్ర పిలుపు. ఆయన వ్యక్తిత్వం ఎంతో మందికి ఆదర్శప్రాయమని హత్య చేసుకున్న యువకుడు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో విషాద ఘటన. బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు నిరుద్యోగులను మోసం చేశాయని రాష్ట్ర మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. బీజేపీతో తెలంగాణ రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని అన్నారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు లోపాయికారి ఒప్పందంతో ముందుకు వెళుతున్నాయని జూపల్లి ఆరోపించారు. రాహుల్ గాంధీ గురించి మాట్లాడే నైతిక హక్కు బీజేపీకి లేదని అన్నారు. నిజామాబాద్ నగర శివారులోని ఓ ఫంక్షన్ హాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం సోమవారం నాడు జరిగింది. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు పి సుదర్శన్ రెడ్డి, డాక్టర్ భూపత్ రెడ్డిలతో కలిసి రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ నిరుద్యోగులను మోసం చేసేవి బీఆర్ఎస్ బీజేపీ పార్టీలని పేర్కొన్నారు. బీజేపీ బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందంలో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేయట్లేదని ఎద్దేవా చేశారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు బీసీ కులగణనపై విమర్శించే నైతిక హక్కు లేదని అన్నారు. తెలంగాణకు బీజేపీతో ఒరిగిందేమీ లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆలస్యం కావటానికి బీజేపీ ప్రధాన కారణమని అన్నారు. బీజేపీ పార్టీ కేవలం మతాన్ని రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుతోందని అన్నారు. త్యాగాల కుటుంబం రాహుల్ గాంధీ గురించి మాట్లాడే నైతిక హక్కు బీజేపీకి లేదని అన్నారు. పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ఇంకా ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షులు మరియు కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్, మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి, వ్యవసాయ రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, నుడా చైర్మన్ కేశవేణు, ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రజలు మీ నిర్వాహకం చూసి మీ అవినీతి పరిపాలన, మీ అప్రజాస్వామిక పరిపాలన, మీ రాచరిక పరిపాలన, మీ కుటుంబ పరిపాలన చూసి ప్రజలు కర్రుగాల్చి వాత పెట్టింది. మీరు పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు రాలే. రేపు రాబోయేటువంటి ఇప్పుడు ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికైనా ఇప్పటికే గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా, ఉద్యోగులందరూ కూడా, వాళ్ళందరూ కూడా మేధావులు. మీ ప్రలోభాలకు లొంగరు. మీ మాటలకు, మీ గారడి మాటలకు వాళ్ళు మోసపోయే పరిస్థితి లేదు. ఇప్పటికే మొదటి ప్రాధాన్యత ఓటు కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారికి ఓటు వేయడానికి నిశ్చయించుకున్నారు. గెలుపును ఎవరు కూడా ఆపలేరు. ఇది అవసరం కూడా ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యం ఇంకా ముందుకు వెళ్ళాలన్నా, పరిడ వెళ్ళాలన్నా
అంటే కుటుంబ పరిపాలన అంతం కావాలన్నా తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా జరుగుతుండే అన్యాయమని ఈ ఎన్నికల ద్వారా రుజువు చేయాల్సిన అవసరం ఉంది. మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఎంత అన్యాయం చేసిన కారణంగా సవతి తల్లి ప్రేమ చూపించినటువంటిది కేంద్ర ప్రభుత్వం తెలిసినట్టు చెయ్యాలంటే మేధావులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, పట్టభద్రులందరూ కూడా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించి ఢిల్లీ కళ్ళు విప్పేటువంటి కార్యక్రమం చేయాల, షాక్ తగలాల. కాబట్టి మరొకసారి పట్టభద్రులందరినీ, అట్లాగే నిరుద్యోగ యువకుల్ని, అట్లాగే ఉద్యోగులందరూ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించడంతో కోరుతా ఉన్నాం. టీచర్స్ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. భక్తుల కొంగు బంగారమైన శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. సోమవారం నిర్వహించిన స్వామివారి కళ్యాణంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పాల్గొన్నారు. స్వామివారి ఆశీర్వాదంతో ఆలయ అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నిజామాబాద్ మండలంలోని మల్కాపూర్ ఈ సమీపంలో కొండపై గల గుహలో ఆసీనులైన శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి వారి బ్రహ్మోత్సవాలు శనివారం నుండి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో సోమవారం నాడు నిర్వహించిన స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి హాజరయ్యారు. వేద బ్రాహ్మణులు స్వామివారికి కళ్యాణ తంతు నిర్వహిస్తుండగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డితో పాటు వందలాది మంది భక్తులు కనులారా తిలకించారు. కళ్యాణం అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించిన తర్వాత రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డిని వేద బ్రాహ్మణులు ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భక్తుల కొంగు బంగారమై ఎంతో మహిమానిత్వం గల శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభస్వామి కళ్యాణ ఉత్సవంలో పాల్గొన్న అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఆలయ అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అటవీ ప్రాంతంలో కొలువైన స్వామివారి పరిసర ప్రాంతాలు పర్యాటక రంగానికి ఎంతో అనుకూలంగా ఉందని, డిచ్పల్లి ఖిల్లా రామాలయంతో పాటు బాసర శ్రీ సరస్వతీ మాత ఆలయానికి వెళ్లే భక్తులు ఈ మార్గం నుంచి వెళుతుంటారని, కాబట్టి శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభస్వామి ఆలయాన్ని సైతం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఇక్కడ అలాగే భక్తులు ఆలయ పూజారుల విన్నపం మేరకు ఆలయ పరిసర ప్రాంతంలో పుష్కరిణి ఏర్పాటు కోసం కృషి చేస్తానని ఆయన అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బాగిరితి బాగారెడ్డి, ఉమ్మాజీ నరేష్, అమృతాపూర్ గంగాధర్తో పాటు వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు పుష్కరిణి నిర్మించాము గత సంవత్సరం, మీకు ఇదివరకే చెప్పాము. దాన్ని ఎస్టిమేట్ చేయించి రికార్డు చేయించమని కోరాము. దయచేసి అది కూడా పూర్తి చేయవలసినదిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాలకు మీరు ఉన్నంత కాలంలో లక్ష్మీ అనంత ఆశీస్సులు అందజేస్తూ కళ్యాణోత్సవంలో మీతో పాటు పాల్గొనడం నిజంగా నాకు అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఇక్కడ ఒక పండుగ వాతావరణంలో భక్తి శ్రద్ధలతో భగవంతుని యొక్క కళ్యాణానికి చూడడానికి వచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి మా అక్కాచెల్లెలందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు. ముఖ్యంగా పంతులు గారు చెప్పినట్టు ఇక్కడ ఈ దేవస్థానం యొక్క అభివృద్ధికి తప్పకుండా నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పాను. ఇది ఒక టూరిజం స్పాట్ కింద తయారు చేసి మరి బాసర్ పోయే ప్రతి టూరిస్ట్ కూడా ఇక్కడ ఆగి ఇక్కడ మరి ఒక 2 గంటలు ఇక్కడ టైం స్పెండ్ చేసినట్టు ఇక్కడ కొన్ని ల్యాండ్ కూడా ఉందన్నారు. పిల్లలు ఆడుకోవడానికి కానీ ఇక్కడ చెరువులో బోటింగ్ కానీ ఇంకా అన్ని విధాలుగా ఈ దేవస్థానాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. తప్పకుండా ఇది డిచ్పల్లి రామాయణం దేవాలయం కానీ ఇక్కడ మన ఈ అనంతగిరి పద్మనాభ స్వామి దేవాలయం కానీ ఇవి మనకు భాష రూపంలో ఉన్నాయి కాబట్టి తప్పకుండా అభివృద్ధి చెందుతాయని అనుకుంటున్నాం. మరి మొన్న టూరిజం డిపార్ట్మెంట్ సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్ కూడా రమేష్ రెడ్డి గారు కూడా వచ్చి విజిట్ చేయడం జరిగింది ఇక్కడ. సో మీకు అందరు కూడా మరి ఆ దేవుడి దయతో మీరందరూ కూడా ఆయుష్ ఆరోగ్యాలతో మరి అంటే తాడి పండుగలతో అన్నీ కూడా ఆరోగ్యంగా బాగుండాలని చెప్పి మీ పిల్లలందరూ కూడా ఉన్నత స్థానంలో ఎదగాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ మరి ఈ టెంపుల్ యొక్క అభివృద్ధిలో భాగంగా తప్పకుండా ఇక్కడ పుష్కరిణి అన్నారు కదా, పుష్కరిణి అది మెజర్మెంట్ లేదా
అది చేపిస్తాము. ఇంకా ఏది అవసరం ఉన్నా కానీ ఆ దేవుడు ఆశిస్తే జరిగిపోతుంది కాబట్టి ఇష్యూ లేదు. నేను 4 ఏళ్ళు అయితే ఆ దేవుని అయితే మరి అధికారంలో ఉంటాం. తప్పకుండా ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉన్నామని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర జర్నలిస్టులకు అండగా ఉంటానని ఎంపీ ధర్మపురి అరవింద్ భరోసా ఇచ్చారు. ప్రజల కోసం పనిచేస్తున్న జర్నలిస్టులకు అండగా ఉంటానని ఆయన అన్నారు. జర్నలిస్టుల వరుస మరణాలు బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. ప్రజల కోసం పనిచేస్తున్న జర్నలిస్టులకు అండగా ఉంటానని ఎంపీ ధర్మపురి అరవింద్ హామీ ఇచ్చారు. జర్నలిస్టుల వరుస మరణాలు బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. ఒత్తిళ్లు తగ్గించుకుంటూ జర్నలిస్టులు ఆరోగ్యం కాపాడుకోవాలని ఆయన సూచించారు. జిల్లాకు పసుపు బోర్డు సాధించిన తర్వాత తొలిసారిగా నిజామాబాద్లో పర్యటించిన అరవింద్ను జర్నలిస్టులు మర్యాదపూర్వకంగా కలిశారు. సుభాష్ నగర్లోని తన నివాసంలో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. జిల్లాలో తాజా రాజకీయ పరిస్థితులు, అభివృద్ధి పనులు తదితర అంశాలపై చర్చించారు. ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వరుస మరణాలు బాధాకరమని అన్నారు. అరవింద్ ధర్మపురి ఫౌండేషన్ ద్వారా ఆపద సమయంలో బీజేపీ నాయకులకు ఆదుకుంటున్నానని, ఫౌండేషన్ సేవకులకు, జర్నలిస్టులకు వర్తింపజేసే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. జర్నలిస్టు వెల్ఫేర్ సొసైటీ కార్యకలాపాలను ఎంపీ అడిగి తెలుసుకున్నారు. ఎంపీని కలిసిన వారిలో ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు రామకృష్ణ, శేఖర్, ఆర్గనైజింగ్ కార్యదర్శి మోహన్, సీనియర్ జర్నలిస్టులు ప్రమోద్, ప్రసాద్, శ్రీనివాస్, దేవిదాస్, సుదర్శన్, ఆంజనేయులు, అహ్మద్, భూపతి తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో మాజీ సీఎం కేసీఆర్ మరియు మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా అత్యధిక స్థానాలను గెలిచి టీఆర్ఎస్ సత్తాను చాటుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో మండల టీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో మాజీ సీఎం కేసీఆర్ మరియు మాజీ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేసి మాజీ సీఎంకు, మాజీ రూరల్ ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నారబోయిన శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు మాజీ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించామని చెప్పారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా అత్యధిక స్థానాలను గెలిచి టీఆర్ఎస్ సత్తాను చాటుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు సంతోష్ రెడ్డి, భూషణ్ రెడ్డి, బుచ్చన్న, అన్సర్, నర్సారెడ్డి, జాగృతి, సాయి చరణ్, మండల టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఇందులవాయి మండల కేంద్రంలో మాజీ సీఎం కేసీఆర్, రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పుట్టినరోజు సందర్భంగా మండల అధ్యక్షుడు చిలివేరి దాస్ ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం బస్టాండ్లో కేక్ కట్ చేసుకుని సంబరాలు నిర్వహించారు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 20న హైదరాబాద్లో నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని నాయకుడు గంగాధర్ పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. డిచ్పల్లి మండల కేంద్రంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పిలుపు మేరకు చలో హైదరాబాద్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేపీ గంగాధర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు గడిచిపోతున్నా ఇంతవరకు 6 గ్యారంటీల జాడ లేదని అన్నారు. పెళ్లి చేసుకోబోతున్న మహిళలకు తులం బంగారం ఇస్తానని వాగ్దానం చేసిన ముఖ్యమంత్రి ఇంతవరకు అమలు చేయకపోవటం దారుణమని అన్నారు. కాబట్టి చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. వితంతువులకు, ఒంటరి మహిళలకు మరియు ఇవి రైతులకు రైతు భరోసా, ఇందిరమ్మ రైతు ఆత్మీయ భరోసా అని చెప్పి అంటున్నావు. ఖాతాలలో పడతాయి టిక్ టిక్ అని చెప్పినావు. ఇప్పటిదాకా రూపాయి వచ్చింది లేదు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నది, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఖచ్చితంగా 6 గ్యారంటీలు అమలు చేయాలని చెప్పేసి ఈ యొక్క ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ డిచ్పల్లి మండల కేంద్రంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ మండల కమిటీ తరఫున చలో హైదరాబాద్ విజయవంతం చేయాలని చెప్పేసి కార్మికులు, రైతులు, కూలీలు, వ్యవసాయ కామ్రేడ్ స్వర్గీయ కర్ణాటి యాదగిరి త్యాగాల వారసత్వాన్ని కొనసాగించాలని సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర సెక్రటరియట్ సభ్యులు కేజీ రామచందర్, కె రమలు పిలుపునిచ్చారు. ఆయన వ్యక్తిత్వం ఎంతో మందికి ఆదర్శప్రాయమని కొనియాడారు. విప్లవ ఉద్యమమే జీవితంగా కొనసాగించాడని నివాళులు అర్పించారు. రాష్ట్ర సిపిఐఎంఎల్ మాస్లైన్ నాయకులు కామ్రేడ్ కర్ణాటి యాదగిరి సంతాప సభను పార్టీ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నిర్వహించారు. ముందుగా పార్టీ శ్రేణులు కామ్రేడ్ యాదగిరి చిత్రపటానికి పూలమాలలు వేసి 2 నిమిషాలు మౌనం పాటించి నివాళి అర్పించారు. ఈ సంతాప సభకు సిపిఐఎంఎల్ మాస్లైన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ అధ్యక్షత వహించారు. ముఖ్య వక్తలుగా హాజరైన సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర సెక్రటరియట్ సభ్యులు కేజీ రామచందర్, కె రాములు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాన్ని తృణప్రాయంగా త్యజించి జీవితాంతం విప్లవ ఉద్యమమే జీవితంగా ఆదర్శవంతంగా బ్రతికిన కామ్రేడ్ యాదగిరి కమ్యూనిస్టు శ్రేణులకు ఆదర్శమని అన్నారు. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా దాదాపు 33 ఏళ్లుగా ఉమ్మడి జిల్లా కార్యదర్శిగా 4 దశాబ్దాలకు పైగా పనిచేశారని అన్నారు. జీవితాంతం ఆదర్శంగా నిలిచి మరణించిన తరువాత కూడా వైద్య విద్యార్థుల పరిశోధనల కోసం తమ శరీరాన్ని మరొకరి చూపు కోసం తన నేత్రాలను దానం చేశారని అన్నారు. కామ్రేడ్ యాదగిరి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విప్లవ కమ్యూనిస్టు పార్టీ నిర్మాణంలో చురుకైన పాత్ర వహించాడని అన్నారు. ఎమర్జెన్సీ సమయంలో పార్టీ నిర్ణయం మేరకు ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలివేసి రహస్య జీవితానికి వెళ్లాడని అన్నారు. ఉద్యమమే వృత్తిగా, ప్రవృత్తిగా ఆదర్శ కమ్యూనిస్టుగా బ్రతికిన యాదగిరికి సిపిఐఎంఎల్ మాస్లైన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ విప్లవ జోహార్లు అర్పిస్తోందని అన్నారు. ఆయన త్యాగపూరిత ధైర్య సాహసాల జీవితాన్ని గుర్తు చేసుకొని ఆ త్యాగాల తరపు వారసత్వాన్ని నిలుపుటకు కృషి చేయడమే వారికి అర్పించే నిజమైన నివాళి అని అన్నారు. అరుణోదయ కళాకారులు తమ పాటలతో నివాళి అర్పించారు. ఈ సంతాప సభలో సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర సెక్రటరియట్ సభ్యులు వి ప్రభాకర్, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం నరేందర్, పి రామకృష్ణ, నిజామాబాద్ డివిజన్ కార్యదర్శి ఎం వెంకన్న, ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి ఎం బి దేవారాం, బోధన్ డివిజన్ కార్యదర్శి డి రాజేశ్వర్, నగర కార్యదర్శి ఎం సుధాకర్, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. జనం కోసం పనిచేయడం చాలా గొప్ప విషయమే. బాధ్యత నుండి కూడా ఇంకే కొంచెం ఎక్కువ త్యాగం అవసరమవుతుంది. అట్లాంటి త్యాగాన్ని కూడా కమిటీ అధికారులు చేసిండు. అంటే దీనికి కారణం కూడా మనం సందర్భంగా చెప్పుకోవాలి. దీవికే గారు ఆయన కూడా ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన ఆదర్శం యాదగిరి మీద పడింది. ఆ రకంగా దేవిక అన్నతో పాటు తాను కూడా తన జీవితాన్ని మొత్తం ప్రజలకే అంకితం చేయాలని భావించారు. ఆ రోజు నుంచి సాధారణంగా మనం మాట్లాడుతుంటాం, ఏమంటుంటామంటే చివరి అంటే ఊపిరినంత కాలం జనం కోసం పనిచేయాలనుకుంటాం కదా. యాదగిరి అన్న ఆ రకంగా ఊపిరినంత కాలం జనం కోసం పనిచేసింది. మన కృష్ణ చెప్పినట్టుగా నిజామాబాద్ జిల్లాలో జరిగిన ప్రతి పోరాటంలో సింగూరు పోరాటం తీసుకోండి, లేదా ఎన్ఎఫ్ఎస్ భూములు అంటారు కదా వాటి కోసం తీసుకోండి, బీడీ కార్మికుల కోసం తీసుకోండి, మొత్తం ప్రతి ఉద్యమంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కమిటీ యాదగిరి అన్న ఉన్నారు. అంటే ఆ రకంగా కమిటీ యాదగిరి అన్న తన సొంత జీవితానికంటే కుటుంబ జీవితానికంటే కూడా ప్రజల క్షేమాన్ని కోరుకున్నాడు. అహర్నిశలు పేద ప్రజల అభ్యున్నతికి పాల్పడుతూ వారి సంక్షేమం కోసం ఆలోచించే గొప్ప మనసున్న నాయకుడు రూరల్ మాజీ ఎమ్మెల్యే బాన్సిరెడ్డి గోవర్ధన్ అని 13వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ అక్బర్ నవాజుద్దీన్ పేర్కొన్నారు. సారంగపూర్లో తన అభిమాన నాయకుడు బాన్సిరెడ్డి గోవర్ధన్ జన్మదినం సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు.
మాజీ సీఎం కేసీఆర్ నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ జన్మదిన వేడుకలను నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని సారంగపూర్ 13వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎండి అక్బర్ నవాజుద్దీన్ ఆధ్వర్యంలో మాజీ సీఎం కేసీఆర్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం వద్ద కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం సారంగపూర్ ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్, పెన్నులను పంపిణీ చేశారు. అలాగే పాఠశాలలో మొదటి, ద్వితీయ స్థానం సంపాదించిన విద్యార్థులకు మెమోంటోలు అందజేసి పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు అక్బర్ నవాజుద్దీన్ మాట్లాడుతూ రాష్ట్రం కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడి రాష్ట్రం సాధించాలని తెలిపారు. పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచి అనేక అభివృద్ధి పనులు చేసి నిరుపేదలకు అండదండగా ఉన్న వ్యక్తి బాజిరెడ్డి గోవర్ధన్కే దక్కుతోందని ఆయన తెలియజేశారు. తెలంగాణ ప్రజలు కన్న కలలు సాకారం కావాలంటే రాబో రోజుల్లో కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. తెలంగాణ బంగారు తెలంగాణ దిశగా నడిపించిన నాయకుడు, తెలంగాణ 14 సంవత్సరాలు పోరాడి తెలంగాణ సాధించిన ఘనత కేసీఆర్ గారి. అట్లాగనే బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఒక సర్పంచ్ స్థాయి, ఒక పోలీస్ పటేల్ స్థాయి నుంచి ఎమ్మెల్యే 4 సార్ల బాన్స్వాడ, ఆర్మూర్, రూరల్ నిజామాబాద్ ప్రజలలో గరీబుల సేవ చేస్తూ ఎప్పుడైనా గరీబోడికి ఆఫత్ వచ్చినా కానీ నేనున్న గ్రామాలలో యాడైనా కానీ సీసీ రోడ్స్, డ్రైన్స్ మంచి అభివృద్ధి పదంలో నడిపిస్తూ బంగారు తెలంగాణ రూరల్ అభివృద్ధి పదంలో నడిపించిన ఘనత బాజిరెడ్డి గోవర్ధన్ గారికి దక్కుతుంది. నేను ప్రజలకు ఒక కోరేది, తెలంగాణ ఎట్లుండే ఇప్పుడు ఏ పరిస్థితి వచ్చింది, నేను ప్రజలతో ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ ఒకసారి గవర్నమెంట్ రావాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. సిరికొండ మండలంలోని ఆయా గ్రామాల పరిధిలో 2008 డిఎస్సి బ్యాచ్లో ఉత్తీర్ణులైన ఉపాధ్యాయులు ఎంఈఓ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఎంఈఓ రాములు సూచించారు. త్వరగా రిపోర్ట్ చేసుకుంటే నియామక పత్రాలు అందజేసే అవకాశం ఉంటుందని చెప్పారు. సిరికొండ మండల కేంద్రంలోని మండల విద్యాశాఖ కార్యాలయంలో రిపోర్ట్ చేసిన ఉపాధ్యాయులు సిరికొండ మండలంలో 2008 డిఎస్సి ఉపాధ్యాయుల నియామకంలో మండల వ్యాప్తంగా 16 మంది ఉపాధ్యాయులు రావాల్సి ఉండగా 2 ఉన్నత స్థాయి పాఠశాలలో 10 మంది ఉపాధ్యాయులు ప్రాథమిక ఉన్నత పాఠశాలలకు మండల విద్యాధికారి కార్యాలయంలో రిపోర్ట్ చేసినట్లు ఎంఈఓ రాములు పేర్కొన్నారు. మరో 4 రిపోర్ట్ చేయాల్సి ఉందని తెలిపారు. ఉపాధ్యాయులు లేని పాఠశాలలో రిపోర్ట్ చేసిన ఉపాధ్యాయులను నియామక పత్రాలపై సంతకం చేసి పంపించినట్లు తెలిపారు. ఉపాధ్యాయులు లేని పాఠశాలల ఇబ్బంది తీరిందని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం 2008 బ్యాచ్కు చెందిన వారిని పోస్టింగ్ ఇవ్వడంపై ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని అన్నారు. మరిన్ని వార్తల్లోకి వెళ్లే ముందు షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్,
అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్ పార్టీపై విసిగిపోయిన తెలంగాణ ప్రాంత ప్రజలు మళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ కార్ పార్టీ రావాలని గ్రామాన ప్రజలు కోరుకుంటున్నారని నగర మేయర్ దండు నీతూ కిరణ్ పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 71వ జన్మదిన వేడుకలు జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మేయర్ దండు నీతూ కిరణ్, నగర అధ్యక్షుడు సిరపరాజు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అలాగే పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు పార్టీ కార్యాలయంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, ఏడాది కాంగ్రెస్ పాలనలోనే తెలంగాణలో ప్రజలు ఆ పార్టీపై విసిగిపోయారని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి అమలు చేయకపోవడంతో కాంగ్రెస్ పార్టీపై ప్రజలు తీవ్రంగా నిరాశతో ఉన్నారని అన్నారు. అందుకే మళ్లీ ప్రజలు కేసీఆర్ పాలన కావాలని ఆకాంక్షిస్తున్నారని ఆమె వెల్లడించారు. కేవలం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే కాదు, యావత్ మొత్తం భారతదేశంలో కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ముందంజలో ఉంచినటువంటి గొప్ప వ్యక్తి మహనీయులు మా కేసీఆర్ గారు. మా ఇక్కడ ఏవైతే అభివృద్ధి పథకాలు కానివ్వండి, సంక్షేమ పథకాలు కానివ్వండి, ఏవైతే అభివృద్ధి చేశారో, ఏవైతే ఇంప్లిమెంట్ చేశారో అవన్నీ కూడా ఏ విధంగా జరుగుతున్నాయని ఎంతోమంది ఇంజనీర్లు జల కాళేశ్వరం కానివ్వండి అవన్నీ చూడడానికి మొత్తం యావత్ భారతదేశం నుంచి కూడా ఇంజనీర్లు వచ్చి చూడడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యమంత్రులు స్వయంగా వచ్చి మరి ఎలాంటి సంక్షేమ పథకాలు చేస్తున్నారు, ఈ విధంగా మీరు ఎలా చేయగలుగుతున్నారు అని అందరూ కూడా వచ్చి చూడడం అనేది కూడా మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని ఒక మకటం లేని మహారాణిగా ఆయన ఈ మొత్తం భారతదేశంలో ఆ ఉనికిని తీసుకురావడం, తెలంగాణ బిడ్డలంతా కూడా గర్వంగా తెలెత్తుకొని బతికే విధంగా మరి చేయడం అనేది నిజంగా మాకు కేసీఆర్ గారు లాంటి ఒక గొప్ప ముఖ్యమంత్రి దొరకడం అనేది మా తెలంగాణ రాష్ట్రంలో అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాము. మరి త్వరలోనే మళ్ళీ ఆయన బాస్ ఈజ్ బ్యాక్ అనే విధంగా మళ్ళీ ఆ సింహస్వప్నం మళ్ళీ రాబోతూ ఉన్నారు. వచ్చే రోజుల్లో మళ్ళీ తెలంగాణ పార్టీ రావడం, బీఆర్ఎస్ పార్టీ రావడం, మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రిగా రావడం, మేమంతా కూడా దానికి తగినట్టుగా మా నాయకుల ఆదేశాల మేరకు కసరత్తులు జరుగుతూ ఉన్నాయి. అనంతరం నగర అధ్యక్షులు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ జన్మదిన వేడుకలు గ్రామాన తమ పార్టీ నేతలు ఓ పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నారని ఆయన అన్నారు. అనంతరం జిల్లా యువజన పార్టీ అధ్యక్షుడు అభిలాష్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు, యువకులు రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సంక్షేమ పథకాలు, నిరుద్యోగ నిర్మూలన, ఈ రకంగా అన్ని రకాలుగా తెలంగాణ బంగారు తెలంగాణ సాధించాడు. కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి అమలు కానీ హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి అధికారంలోకి వచ్చింది. మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ బాబు బాగుండే అంటున్నారు. అంటే మనం అన్నట్టు ఇప్పుడు కేసీఆర్ జాతిపిత, ఇప్పుడు అందరూ కూడా ప్రతి నోట్లకి వెళ్ళి కేసీఆర్ బాబు అని పదం వస్తుంది. ఎందుకంటే తను చేసిన పనులు అట్లున్నాయి. పేదవారిని ఆదుకోవడం కానీ, ఎప్పుడైనా సరే మన రాష్ట్రం ఏ రకంగా అయితే ముందుకు పోతుంది. చెట్టు పెడితే వర్షాలు పడతాయి, వర్షాలు పడితే రైతులు బాగుపడతారు. అలాగే గరీబులు ఉన్నారు, వాళ్ళు నిరాపైకి తీసుకురావడం, వాళ్ళకి గొర్రెలు ఇవ్వడం, అలాగే బర్రెలు ఇవ్వడం, ఇటువంటి కింది స్థాయి నుంచి చేపల పెంపకం కానీ, అలాగే ఒంటరి మహిళలు, ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని అట్టడుగు గరీబుల నుంచి పడితే ప్రతి రాష్ట్రం పైకి ఎదిగే విధంగా మన రాష్ట్రానికి సాధించి తీసుకొచ్చి ఈ స్టేజ్ తీసుకొచ్చిండు. ఆన్లైన్ బెట్టింగ్కు మరో యువకుడు బలయ్యాడు. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన దేవల సంజయ్ ఆన్లైన్ బెట్టింగ్లో 1,30,00,000 పోగొట్టుకున్నాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. తాజాగా ఓ యువకుడు ఆన్లైన్ బెట్టింగ్కు బలయ్యాడు. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి గ్రామానికి చెందిన 29 సంవత్సరాల దేవల సంజయ్ ఇటీవల ఆన్లైన్ బెట్టింగ్కు అలవాటు పడ్డాడు. అప్పు చేసుకుంటూ బెట్టింగ్ యాప్లో గేమ్స్ ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే సుమారుగా 80 లక్షల వరకు అప్పుల పాలయ్యాడు. దాంతో అప్పులు తీర్చే మార్గం కోసం ఆలోచిస్తూ ఉండేవాడు. ఉన్న ఇంటిని అమ్మడానికి ప్రయత్నించినా అనుకున్నంతగా ధర రాకపోవడంతో ఇల్లు అమ్మకాన్ని విరమించుకున్నాడు. ఇతరత్ర ఆస్తులేమీ లేకపోవడంతో మనస్తాపంతో ఇంట్లోనే ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
మృతునికి భార్య 3 ఏళ్ల కూతురు ఉంది. మృతుని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దానివల్ల ఒకటి ఆన్లైన్ గేమ్ ఆడినాడు. ఆన్లైన్ గేమ్ వల్ల దానివల్ల సూసైడ్ చేసుకున్న వారికి దానివల్ల ఇంకా చాలామంది వ్యక్తులు ఉన్నారు. ఆ చాలామంది వ్యక్తులు కూడా చూసుకొని ఇప్పటికైనా ఆన్లైన్ గేమ్ తిరగవద్దు. చాలామంది ఉన్నారు. ఇంకా ఇప్పుడు ఈ మనిషిని చూసారా ఇంకా కొంతమంది నేర్చుకోవాలి. ఇంకా బయటపడతలేరు. దేనిపల్లి అయినా సరే, ఇక్కడ ఏ విలేజ్ అయినా సరే, ఎక్కడైనా సరే కానీ ఇంకా బయటపడతలేరు. బయటపడ్డ వాళ్ళు కొంతమంది చాలామంది ఉన్నారు. కొంతమంది నోరు మూసుకొని కూడా ఇంట్లో కూర్చుంటారు. కానీ ఇది మాత్రం చాలా మంచిది కాదు. ఆన్లైన్ గేమ్ ఇది ఇప్పటికైనా నా కోరిక. మా అన్న కొడుకు తెచ్చుకున్నది బాధ కాదు. నా ఏ స్వతంత్రాలు అయినా నా కొడుకులు లెక్కలే. కానీ ఇటువంటి అన్నది పని చేసుకొని ఏదో పని చేసుకొని లేదా పని చేసుకునే తప్పక ఇంటికడ ఉండేది సరే. కానీ చిన్న గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో చెప్పుకుంటా మీరు బతికినా సరే మాత్రం ఈ ఆన్లైన్ గేమ్లో అయితే మీరు బంద్ చేయండి. ఆన్లైన్ గేమ్లు లేబట్టి పొరగన్లంతా నాశనం అవుతారు. ఇప్పుడు చనిపోయిన బాబుకు ఒక పాప, ఒక బాబు, 3 సంవత్సరాల పాప, 1.5 బాబు. మా పిల్లలకు ఇలా ఆధారం అనేది ఏది లేదు. ఒక ఇల్లు లేదు, జాగ లేదు, ఏది లేదు. గవర్నమెంట్ సహకరిస్తే బాగుంటుంది. ఆన్లైన్ గేమ్ ఆడి ఇంచుమించు ఒక 85 లక్షల దాకా అప్పయింది. అమ్ముదామంటే ఒక గుంట జాగ లేదు, ఒక ఇల్లు లేదు. ఇల్లు ఉంది. ఆ ఇల్లు అమ్మితే కూడా బాకీ మొత్తం జరిగింది. బాన్సువాడ నియోజకవర్గ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి విస్తృతంగా పర్యటించారు. పలు ఆలయాల్లో ఆధ్యాత్మిక పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. వర్ణి మండలం సేవాలాల్ జగదాంబ తండాలో ఉన్న ఆలయ వార్షికోత్సవం మరియు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి వర్ణి మండల పరిధిలోని సేవాలాల్ తండాలోని శ్రీ జగదాంబామాత సేవాలాల్ మహారాజ్ మందిర 10వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం బీర్కూర్ మండలం బరంగేడ్కి గ్రామంలో శ్రీ శ్రీ పరమేశ్వర ఆలయంలో విగ్రహ పునః ప్రతిష్టాపన మరియు ధ్వజస్తంభ కలశ స్థాపన మహోత్సవం మరియు శివనామ సప్తాహ 3వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బంజారా సేవా సమితి అధ్యక్షులు బధ్యానాయక్, ఆలయ కమిటీ చైర్మన్ పీర్యానాయక్, బీర్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం శ్యామల, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల చిరకాల కోరిక ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన మహనీయుడు మాజీ సీఎం కేసీఆర్ అని అభిమానులు కొనియాడారు. ఆయురారోగ్యాలతో నిండు 100 ఏళ్లు జీవించాలని ఆకాంక్షిస్తూ అర్చన నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను నందిపేట్ మండలం సిహెచ్ కొండూరులో ఘనంగా నిర్వహించారు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు శ్రీ రాజ్యలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల చిరకాల కోరిక ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయించి అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన మహనీయుడు తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని వారు కొనియాడారు. కేసీఆర్ ఆయురారోగ్యాలతో నిండు 100 ఏళ్లు జీవించాలని ఆకాంక్షిస్తూ అర్చనలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు ఆయనకు మద్దతుగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంతోష్, మాజీ సర్పంచ్ దేవదాస్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గణేష్, ఎం సాయి, ఎం నరేష్, షాదుల్లా, బీఆర్ఎస్ ఉపాధ్యక్షులు దేవిదాస్, బీసీసీఎల్ అధ్యక్షులు భోగన్న, మైనార్టీ అధ్యక్షులు ఎస్కే మహబూబ్, ఎస్టీసీఎల్ అధ్యక్షులు ఎస్ నరేష్ మరియు వివిధ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ చంద్రశేఖరరావు గారి జన్మదినం సందర్భంగా సిహెచ్ గుంటూరు గ్రామంలో శ్రీ రాజ్యలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నందు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అర్చన చేయడం జరిగినది. ఈ అర్చనలో భాగంగా ఆయనకు దేవుడు ఎల్లకాలం ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి మా యొక్క తరపున ఈరోజు దేవుడిని ప్రార్థించడం జరిగినది. అదేవిధంగా ఆయన ఎల్లకాలం తెలంగాణ కోసం కష్టపడేటట్లుగా, తెలంగాణ కోసం అనేక ప్రణాళికలు రచించే విధంగా
దేవుడు ఆయనకు మంచి శక్తిని జ్ఞానాన్ని కలిగించాలని ఈ యొక్క రాజ్యలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని మేమందరం కలిసి వేడుకోవడం జరిగినది. ఇలాంటి పుట్టినరోజులు మళ్ళా సార్ గారు ఇంకా అనేకమంగా జరుపుకోవాలని కోరుకోవడం జరిగింది దేవుడి అని. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారికి అనేక రకాలుగా దేవుడు సాయం అందించాలని చేసి మేమందరం కలిసి ఈ యొక్క దేవుని ఆలయంలో దేవుడిని వేడుకోవడం జరిగింది. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్కు బిగాల జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆర్మూరు పట్టణంలోని పోచమ్మగలిలోని ఆలయం నుండి పిప్రి గ్రామం వరకు 7 కోట్ల రూపాయల వ్యయంతో బీటీ రోడ్డు పనులు చేపట్టారు. అయితే అనివార్య కారణాల వల్ల నిలిచిపోయిన పనులను తిరిగి పునః ప్రారంభమైంది. అయితే సోమవారం నాడు రోడ్డు పనులను కాంగ్రెస్ నాయకులు మరియు వివిధ వార్డుల పెద్ద మనుషులతో కలిసి ఆర్మూరు ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి పరిశీలించారు. ఈ నెల 18న మంగళవారం నాడు నగరంలోని వినాయక్ నగర్ సబ్స్టేషన్లో కొత్త బ్రేకర్ వేయడంతో పాటు ఇతర కొన్ని మరమ్మతులు ఉన్నందున ఉదయం 9:30 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతోందని ఏడీఈ వీరేశం తెలిపారు. పద్మానగర్ రోడ్ నెంబర్ 1, హనుమాన్ నగర్, యాదగిరిబాగ్, కోటగల్లి, జెండాగల్లి ఈ సబ్స్టేషన్కు సంబంధించిన పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోందని విద్యుత్ వినియోగదారులు గమనించగలరని ఆయన తెలిపారు. వేల్పూర్ మండల కేంద్రంలో కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించుకున్నారు. అనంతరం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్ల పంపిణీ, జిల్లా పరిషత్ ప్రైమరీ స్కూల్లో విద్యార్థులకు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మోస్రా మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బస్టాండ్ ప్రాంగణంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. బాణసంచా పేల్చి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ మాజీ సీఎం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన తీరును గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బాన్సువాడ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 71వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి కార్యకర్తలు రక్తదానం చేశారు. మాజీ ముఖ్యమంత్రి జన హృదయ నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు 71వ జన్మదిన వేడుకలను సోమవారం రుద్రూర్ మండలంలో బీఆర్ఎస్ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. బస్టాండ్ ప్రాంగణంలో కేక్ కట్ చేసి కేసీఆర్ జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. బీఆర్ఎస్ నాయకులు ప్రజలకు స్వీట్లు పంచి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో మొక్కలు నాటి నీళ్లు పోసి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గాండ్ల మధు, షేక్ షాదుల్లా, జువ్వల శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. నవీపేట మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ మండల శ్రేణుల ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో కేసీఆర్ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసిన అనంతరం పండ్లు, బ్రెడ్స్ను పంపిణీ చేశారు. ఆసుపత్రి ఆవరణలో కేసీఆర్ గుర్తుగా మొక్కలను నాటారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి వచ్చే స్థానిక ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించి సీఎం కేసీఆర్కు కానుకగా ఇవ్వాలని కోరారు. రెంజల్ మండల కేంద్రంలో మాజీ సీఎం కేసీఆర్ 71వ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి పళ్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు. మండల అధ్యక్షుడు భూమారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో ప్రజలకు అన్ని విధాల వసతులు కల్పించడం జరిగిందని అన్నారు. మళ్లీ వచ్చే ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
కొనసాగించాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ నేత కేజీ రామచంద్ర పిలుపు. ఆయన వ్యక్తిత్వం ఎంతో మందికి ఆదర్శప్రాయమని సంతాప చేసుకున్న యువకుడు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో విషాద ఘటన. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.